గురువారం ఉదయం నేను మీ మోన కాఫీ పెట్టేసుకొని ఈరోజు ఏమేమి వర్క్ చేయాలో చిన్నగా ప్లాన్ చేసుకుందాం అనేసి మొదటైతే పాలు పెట్టేస్తున్నాను. యాక్చువల్గా పాలు అయితే నేను ప్యాకెట్ పాలు వాడనండి, ఇంటి నుంచి వస్తూ ఉంటాయి, అమ్మ పంపిస్తూ ఉంటారు విలేజ్ నుండి, వాటినే వాడుకుంటూ ఉంటాను. సో మార్నింగ్ లేచి వెంటనే కాఫీ పెట్టేసుకొని ఏం చేద్దామా, పులుసులు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు కూర్చుని 10 మినిట్స్ తాగుతాను నేను కాఫీ స్లోగా, ఆ రోజు ఏమేమి వర్క్ చేయాలో చేసుకుంటూ. సో మొత్తానికైతే కాయగూరలు అమ్మే ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు అరటిపూలు తీసుకువచ్చింది. యాక్చువల్గా ఇది కిడ్నీలో రాళ్ళు ఉంటే బాగా కరిగిపోతాయంట. సో దీన్ని అప్పుడప్పుడు తాలింపు చేసుకొని తినడం చాలా మంచిది. మేము మామూలుగా విలేజ్కి వెళ్తే ఇది ఎక్కువ చేసుకుంటూ ఉంటాము, కానీ విలేజ్కి ఇప్పుడు ఈ మధ్య వెళ్ళడం లేదు, ప్రెగ్నెన్సీ పాప ఇలానే సరిపోతుంది. సో ఇప్పుడైతే కాయగూరలు అమ్మే అవ్వ తీసుకొచ్చింది కాబట్టి చూడంగానే తీసేసుకొని, కాకపోతే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి అలా క్లీన్ చేసుకోవడం. బట్ చేసుకొని తింటే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసం దాన్ని వలిచిపెట్టుకొని తాలింపు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా కర్రీకి ఆలోచించాలి. ఇది తాలింపుకి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషను. సో దీన్ని అలా ఒలుచుకున్న తర్వాత బాగా ఉడకబెట్టేసుకోవాలి, ఒగరంతా పోయేదానికోసము. కొద్దిగా వాటర్ పోసి ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నామంటే అందులో ఉన్న ఒగరంతా వెళ్ళిపోయేస్తుంది. అది చాలా మంచిది, అసలు తింటే కిడ్నీలో రాళ్ళన్నీ కరిగిపోతాయి. దానికోసం నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను తాలింపుకి. చిన్న ఆనియన్స్, ఇవి కూడా సేమ్ మన విలేజ్లో పండుతూ ఉంటాయి, బయట కూడా దొరుకుతాయి, కానీ ఇవి ఉన్నప్పుడు ఇవే వాడుతూ ఉంటాను. ఇవి సమ్మర్లో ఎక్కువగా దొరుకుతాయి, మనకు పండుతాయి, అందుకోసం అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటాను. తాలింపులకి కంపల్సరీ, పచ్చళ్ళకైతే ఇంక ఇవి తప్ప వేరే వాడను. సో పెద్ద అరగడ్డలు కూడా మనం వేసుకోవచ్చు తాలింపుకి. ఇది కూడా కొంచెం స్లో ప్రాసెస్. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. వర్క్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కుదరవు, ఫాస్ట్గా ముందుగానే కట్ చేసి పెట్టేసుకోవాలి. కానీ ఇప్పటికైతే ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి హనీ పాపతోటి నిదానంగా చేసుకుంటూ ఉంటాను. పాప నిద్రపోయేటప్పుడు అన్ని పనులు చేసుకోవాలండి. ఆమె లేచిందా ఇంకా అంతే సంగతి, ఒక్క వర్క్ కూడా చేయనివ్వడం లేదు. ఇప్పుడు చిన్నప్పుడే బాగుండింది, 2 months 3 months అప్పుడు కామ్గా ఉంటానండి. ఇప్పుడు 6th month వచ్చేసింది. ఇంకా ఫుడ్ కూడా స్టార్ట్ చేయాలి హనీకి కూడా. సో అదైతే తాలింపు పెట్టేసుకుందామని చెప్పి ప్యాన్ పెట్టుకున్నాను. త్వరగా తాలింపు చేసేసుకొని అటుపక్క రైస్ పెట్టేస్తున్నాను. కర్రీ ఆలోచిస్తున్నాను ఏం చేద్దామా అనేసి. ముందుగా ఆలోచన వచ్చిందైతే తాలింపు రైస్ చేసేస్తూ ఉంటే తర్వాత మనం కర్రీ గురించి ఆలోచించవచ్చు. సో తాలింపు చేస్తూ ఉన్నాను. పాప నిద్రపోతూ ఉంది, ఆమె లేచేలోపు వంట ఫినిష్ చేసేసుకోవాలి. మనం మామూలు పోపు పెట్టుకున్నట్టే పెట్టేసుకోవడమే, కాకపోతే పల్లీలు పొడి దంచుకొని వేసుకుంటారు కదా, అది అలవాటు ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, లేదా అలానే కూడా వదిలేయచ్చు. నాకైతే తాలింపుకి ఖచ్చితంగా పల్లీల పొడి ఉండాల్సిందే. వేరుశనగవి కారం కొంచెం వేసేసుకొని, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకునేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది పల్లీల పొడి వేయరు, అలానే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో నేను పల్లీల పౌడర్ వేసేసుకొని బాగా కలిపి తీసి పెట్టుకునేస్తున్నాను. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, పప్పు కాంబినేషన్కి బాగుంటుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యలన్నీ, యూరినల్ సమస్యలు ఏ ఉన్నప్పటికీ క్లియర్ అయిపోతాయండి. ఇది మీకు దొరికితే అప్పుడప్పుడు తీసుకొని తినడం చాలా మంచిది. ఇది వేస్ట్గా పడేస్తూ ఉంటారు అందరూ, బట్ ఇది ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అదైతే ప్రిపేర్ అయిపోయింది. రసము, అన్నము